బ్లాక్ క్యాట్ అండి. పాపం ఆకలితో అరుస్తుందండి. పాపం మా పాప వాళ్ళ దగ్గర పాపం ఆకలితో అరుస్తుంటే పెరుగన్నం కలిపి పెట్టాను, తింటుందండి పాపం. ఆకలి పాపం అలా అనిపిస్తుందండి. చాలా చాలా అరుస్తుంది. గుమ్మం దగ్గరికి వచ్చి రాత్రి 10 అయింది, అరుస్తూ ఉంది. అప్పుడు చూసి అన్నం కలిపి పెడితే తింటుందండి. అన్ని తక్కువగా దొరుకుతాయి. అంటే ఒక్కొక్క ఒక్కొక్క మార్కెట్ ఉంది. గవర్నమెంట్ స్పెక్స్ కి ఒక దగ్గర చాలా ఆకలి వేసినట్టుందండి. అన్ని స్పెక్స్ చాలా చీప్గా దొరుకుతాయి. ఆ పక్కకి వెళ్తే యానిమల్స్కి ఎవరు పెడతారండి పాపం? మన ఇంటి దగ్గర మనమే పెట్టుకోవాలి. పాపం అట్లా ఎవరు పెట్టరు కదా. మా మమ్మీ డాడీ కూడా అలాగే పెట్టేవాళ్ళు అండి. క్యాట్స్కి డాగ్స్కి అలాగే ఫుడ్ పెట్టేవాళ్ళు. వాళ్ళు పెంచుకునేవాళ్ళు కాదు కానీ అలా బయట ఉన్న వాటికి పెట్టేవాళ్ళు. అవి ఇంటి దగ్గరే వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేయండి. అలాగే పాపం ఇది కూడా చాలా అరుస్తుందండి. పాపం చాలా బాధ వేసింది. బాగా ఆకలేస్తున్నట్టుంది అని పెట్టానమాట. పాపం అలా తింటుందండి పాపం. సేవ్ యానిమల్స్ అండి. మన ప్రకృతి అంతా ఇదిగా ఉండాలంటే వాటికి కూడా ఫుడ్ ఉండాలండి.